సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుంది అని ఆ వైసీపీ నేతలు భావించారని, అందుకే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు ఆ నేతలు విమానాశ్రయానికి వెళ్ళలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ నేతలు ఎవరు, వారు జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసేందుకు ఎందుకు విమానాశ్రయానికి వెళ్ళలేదు అనే అంశానికి సంబంధించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుందని వైసీపీ నేతలే భావించారని, అందుకే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి వచ్చినప్పటికీ ఆ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్ళలేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ నేతలు ఎవరు, వారు ఎందుకు విమానాశ్రయానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోలేదు అంటే ఏం చెప్తారు? సో బహుశా మీరు చెప్పినట్టుగానే ఏదో చెప్తారు కదా, ఏదో సినిమాలో ఒక చివరికి బళ్ళకి ఆయిల్ బొక్క అయినట్టు ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకుందే చాలా పెద్ద ఖర్చు ఇది. అంటే ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో మేము పార్టీ కోసం మా కోసం మేము చాలా ఖర్చు పెట్టుకున్నామని భావించారంటారా? అంతే కదా. మళ్ళీ ఎయిర్పోర్ట్కి మళ్ళీ 10 మందిని వేసుకుని వెనకాల వెళ్తాం, మళ్ళీ భోజనాలు, టీలు, కాఫీలు, బహుశా ఆ విధంగా లెక్కలు వేసుకుంటారేమో. ఎనీవే బహుశా మీరు చెప్పినట్టుగా కొంత నిరుత్సాహం, లేకపోతే డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్లో కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇటు రోజా కానీ, ఐ థింక్ బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు కూడా చాలా సీనియర్స్. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి చాలా మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు ఎవరు వెళ్ళలేకపోయారు. మెజార్టీగా యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఎవరైతే కేబినెట్ లో మంత్రులుగా ఆయనతో పాటు ఉన్నారో వాళ్ళు ఎవరో కనపడలా. సో ఏదో ఓటమి భయం వల్లే వారు అసలు విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా భయపడ్డారా, మొగ్గు చూపలేదా అంటే ఏం చెప్తారు? అంటే బహుశా మీరు చెప్పినట్టుగా ఎవరన్నా కొంతమంది మరి ఏదైనా విహారయాత్రలో ఉండొచ్చు, ఓకే, అవుట్ ఆఫ్ స్టేట్ అయ్యి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ అవ్వచ్చు. సో డిఫరెంట్ గా ఎక్కడెక్కడ ఇప్పుడు వంశీ కూడా ఎక్కడో అమెరికాలో ఉన్నాడు అన్నారు, మరి వచ్చాడో లేదో తెలియదు ఆయన. మరి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి సార్? అంటే అసలు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వారు భావించారు, అందుకే వెళ్ళలేదు, వెళ్ళడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్లుగా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? అంటే ఒకటి, వాళ్ళ పార్టీ అధినాయకుడు వాళ్ళకి నిన్న మొన్నటి వరకు చేదోడు వాదోడుగా ఉండి మళ్ళీ పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్ళ మంచి చెడ్డ చూసుకున్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఓడిపోతున్నా లేకపోతే అధికారులు ఉన్నా రాకపోయినా ఒక అధినాయకుడు సాధారణంగా టూర్ నుంచి రాగానే వెళ్ళి కలవడం అనేది మర్యాద. సో ఒకటి, మరి కొంతమందికి అన్న బాగా ఎర్లీ టైం కాబట్టి, మార్నింగ్ 4 o'clock కాబట్టి, సో కొంతమంది మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ టైంకి ఎయిర్పోర్ట్కి రాలేకపోవచ్చు. బహుశా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని రావద్దన్నాడు. ఈ రోజు ఎగ్జిట్ పోల్ కి సంబంధించినటువంటి రివ్యూ ఉంది కాబట్టి అందరూ ఆ రివ్యూకి మాత్రమే రావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు, అందుకే కొంతమంది నేతలు వెళ్ళలేదు అంటూ కూడా ఆ రకంగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటిని అసలు ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా ఈ పాయింట్ కూడా కరెక్టే కదా, రివ్యూ టైంకి రమ్మని చెప్పి ఉండొచ్చు. సో బహుశా కొంతమంది అనారోగ్య కారణాలు, లేకపోతే రాష్ట్రంలో అక్కడ అందుబాటులో లేకపోవడం, అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేటు, సో లేకపోతే సో ఎలాగో రివ్యూకి వెళ్తున్నాం కదా, ఇంకా అప్పుడే ఒక బుక్ ఇచ్చి అప్పుడే కలుద్దాం, మళ్ళీ పొద్దున్నే ఈ నిద్ర నిప్పులు లేకుండా ఆయన వచ్చేది 4ంటికి వచ్చారు ఆయన. సో ఆయన 4ంటికి రావడం అంటే మీరు బాగా ఎర్లీగా బయలుదేరాలి కదా రావాలంటే ఆ పాయింట్కి. సో కొంత దూరం ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అంటే మళ్ళీ 1 గంటకో లేదా 2ంటికో నైట్ 10, 12కి బయలుదేరి ట్రావెల్ చేసి రావాలి కాబట్టి, సరే ఎందుకు ఒకేసారి ఎలాగో రివ్యూకి వెళ్తున్నాం కాబట్టి అప్పుడే ఒక విషయార్థంలో ఎలాగో తాడేపల్లి కొంపలంలో రివ్యూ ఉంటుంది కాబట్టి కొంతమంది కూడా రాకపోవచ్చు. సో దానికి ఈ విధంగా మొహం చాటేశారా? ఇప్పుడు ఓటమి అన్నది ఓటమే, నిజంగా ఓటమి చెందుతున్నారు, పార్టీ అధికారంలో రావట్లేదు, వాళ్ళు ఓడిపోతున్నారు అంటే ఇంకా దాన్ని ఎవరు కూడా కాదనలేరు, దాన్ని తప్పించలేము కదా. అంటే అసలు వైసీపీ నేతలు కొంతమంది వైసీపీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భావనకు వచ్చేసారు, వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక కారణానికి వచ్చేసారు, అందుకే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన పూర్తి చేసుకొని స్వదేశానికి వచ్చినప్పటికీ కలవడానికి ఇష్టపడట్లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏది నమ్మాలో కూడా ఎవరికి అర్థం కానటువంటి ఒకటి, ఈ పాయింట్ కూడా 100% కరెక్టే. యథా రాజా తదా ప్రజ అన్నట్టు కూడా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన విధ్వంసం కానీ, ఈ 5 ఏళ్లుగా ఆయన చేసిన వినాశనం కానీ, సో మనం చూసాం రాష్ట్రాన్ని పూర్తిగా తిరోగమనం వైపు ప్రయాణం చేసింది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఏ సెగ్మెంట్లో కూడా డెవలప్మెంట్ లేదు. సో ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. ఏదో కాస్త మీరు చెప్పినట్టుగా ఆ సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు తప్పించి ఏదో కాస్త కొంతమందికి ఊరట కలిగించవచ్చు, తప్పలేదు. సో కానీ మిగతా విధంగా చూస్తే ఇటు రాష్ట్ర సంపద లేదు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, సంపద సృష్టించట్లేదు, ఇండస్ట్రీస్ తీసుకురావట్లేదు. సో పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ఈవెన్ గుంతలు పడిపోయిన రోడ్లు కూడా ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేదు. ఇటు పోలవరం కానీ మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా అటకెక్కిచ్చారు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి. సో వివిధ వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, ఇటు మైనార్టీస్ మీద విపరీతమైన దాడులు, కొట్లాట్లు, వాళ్ళ భూ కబ్జాలు ఎక్కడ చూసినా కూడా. ఈవెన్ జవహర్ రెడ్డి కొడుకు కూడా అక్కడ ఎవరో కలెక్టర్ మల్లికార్జున అడ్డం పెట్టుకుని మొత్తం అసైన్డ్ భూములన్నీ కూడా కొట్టేసారని కూడా చెబుతున్నారు. 2,000 కోట్ల భూ కుంభకోణానికి ఆయన పాల్పడ్డారు చెబుతున్నారు. మరి ఒక చీఫ్ సెక్రటరీ, సీఎం, ఈ పెద్ద పెద్ద ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ విధంగా ప్రవర్తిస్తే సో నాయకులు ఆల్రెడీ వినాయకులు అయిపోయారు. సో కాబట్టి ఇవన్నీ కూడా కారణాలన్నింటికి కారణం ఎవరు? ఇప్పుడు రాష్ట్ర అధినేత అంటే సో ప్రతిదాన్ని కంట్రోల్ చేసి ఎవరన్నా తప్పు చేస్తున్నా కూడా వాళ్ళని ఖండించి, లేకపోతే వాళ్ళని నిలవరించవలసిన సీఎంఏ ఈ విధంగా నిర్లజ్జగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో ఈ విధంగా తన సంపాదన చూసుకుంటూ దగ్గర 5 లక్షల కోట్లు సంపాదించాడు అంటున్నారు ఈ 5 ఏళ్లలో. సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మరి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఎలక్షన్ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సీఎం అవినీతిపరుడయ్యి ఒక సీఎం ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు డెఫినెట్గా మరి ఆటోమేటిక్గా ఆయన చేసిన తప్పు ఇటు పార్టీని బలి తీసుకుందంటే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ నాయకుల మీద ఉంటుంది కదా. ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఉంటుంది. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో బహుశా ఆ అసంతృప్తి కూడా కొంతమందికి ఉండొచ్చు. సో ఈయన వలన కేవలం ఓ 4 కుటుంబాలు పరిపాలన చేసినాయి కాబట్టి, ఈ 4 కుటుంబాల చుట్టే మొత్తం అంతా కూడా రాజకీయం నడిచింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐపాక్ టీంతో రివ్యూ చేసిన సందర్భంగా 151 స్థానాలను మించి రాబోతున్నాయి ఈసారి వైసీపీకి. దేశం మొత్తం వైసీపీ వైపు చూసే రోజు రాబోతుంది అంటూ ఆయన డంకా బజాయించారు. ఇప్పుడు పరిస్థితులేమో దానికి భిన్నంగా ఉన్నట్లుగా కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగే అవకాశం ఉంది? మరి ఈసారి మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్రెడీ వైజాగ్లో ఏదో ప్రమాణ స్వీకారం చేయడం కోసం హోటల్స్, లాడ్జెస్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అంటున్నారు. ట్రైన్ టికెట్లు లేవు, బస్ టికెట్లు లేవు, ఫ్లైట్ టికెట్లు లేవు అంటున్నారు. సో వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది, కూటమి వాదన కూటమికి ఉంది. సో మధ్యలో 3 రోజులకు వ్యవధి ఉంది. చూద్దాం ఈ 3 రోజులలో ఇటువంటి విచిత్రమైన న్యూస్లు, విచిత్రమైన ఈ యొక్క సెపాలజిస్టుల యొక్క వాళ్ళ పైత్యం, ఎవడి పైత్యం ఆడితే ఇప్పుడు ఏదో చెబుతారు కదా, కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని. ఇప్పుడు ఎవడికాడే వాడి పైత్యాన్ని కక్కుతా ఉన్నారు. మధ్యలో సామాన్యుడు ఈ ఉత్కంఠలో నలిగిపోతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. కొంతమంది నాయకులకి వస్తే బీపీలు రైజ్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి, షుగర్ అవుతుంది, డౌన్ అవుతుంది. జూన్ 4వ తేదీగాన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సంక్షేమానికి ఓటేశారా లేదంటే ప్రభుత్వం మార్పు కోసం ఓటేశారు అనేది 4వ తేదీ చూద్దాం. అదే ఓటర్ మహాశైలు అసలు వాళ్ళెవరు కూడా బయట పట్టలేదు, చాలా గుమ్మనంగా ఉన్నారు. సో వాళ్ళు మొత్తం ఒక మంచి సస్పెన్స్గా అవుతే తెరదీశారు వాళ్ళు. సో ఇటు ప్రతిభ, ఇటు ఈ యొక్క టీడీపీ కూటమి ప్లస్ ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇటు ఇరు వర్గాల నాయకులను కూడా మంచి సస్పెన్షన్లో ముంచెత్తుతున్నారు ఈ ప్రజలు. సో కాబట్టి చూద్దాం 4th ఏ రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళ యొక్క అక్కడ ఉన్న ఓటు బ్యాలెట్లో ఏముందో చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.